హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కువైట్ శ్రీను బ్లాగ్స్. అండ్ మనమైతే కనుక కువైట్లో 30 days మనీ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేస్తున్నాం కదా. సో ఆ ఛాలెంజ్లో భాగంగా డే 1 గడిచిపోయిందనమాట. సో ఈ డే 1లో మనం ఎంత ఖర్చు చేశాము, మన బడ్జెట్ వచ్చేసి 5KD అనుకుందాం, పర్ మంత్ 5KD అనుకుందాము. సో ఈ 5KDలో 30 రోజుల్లో గాను మనం అయితే ఎంత ఖర్చు చేశాము అనే దానిపైన ఈ ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో చాలామంది వరకు ఛాలెంజ్ ఏంటి, ఏ విధంగా చేస్తారు అని కొంచెం క్వశ్చన్ మార్క్గా అడుగుతూ ఉన్నారనమాట. సో ఏం లేదు, మనకొచ్చే శాలరీలో మనం యూజ్ చేసేటటువంటి డైలీ వేజెస్ కావచ్చు. సో ఈ విధంగా మనము ఒక 5 దినార్లు అనుకున్నాం అనుకోండి. సో ఆ 5 దినార్లని ఏ విధంగా ఎట్లా మనకొచ్చే ఖర్చు ఎక్కువ ఉన్నదా, మనం కరెక్ట్ వేలో ఖర్చు పెడుతున్నామా అనే దాని గురించి ఛాలెంజింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో నిన్న వచ్చిన ఖర్చు ప్రకారం అయితే కనుక ఎంత వచ్చింటుంది మీరే గెస్ చేయండి. సో ఒక అంచనాగా ఇన్ని పైసలు కావచ్చు, ఇన్ని దినార్లు కావచ్చు. సో ఆ విధంగా అనమాట. సో వద్దులే, నేనే చెప్పేస్తాను. అండ్ నేను చెప్తున్నటువంటి ఖర్చు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పైసా కూడా ఒక బుక్లో అయితే రాసుకుంటూ ఉన్నాను. చివరాకన్నా మనము కూడితే కనుక ఎంతైతే అమౌంట్ వస్తుందో అది కూడా మీకు చెప్పాలి కాబట్టి. సో నిన్నొచ్చిన ఖర్చు అయితే అక్షరాల 650 పైసలు అయితే వచ్చింది. ఆ 650 పైసలు కూడా ఎందువల్ల వచ్చింది, దేనికి వచ్చింది అనేది కూడా చెప్తాను చూడండి. సో మార్నింగ్ మా బాబాయ్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పంపించాడనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఛాయ్ అయితే తీసుకున్నాను. అందుకు కూడా మా బాబానే డబ్బులు ఇచ్చేశాడు. అది మన ఖర్చులేకి కాదు, అది గాంధీ ఖాతా. మనది సంబంధం లేదు. అండ్ నేను తీసుకున్నది ఏంటంటే టమాటాలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, పెరుగు, మజ్జిగ ఇవి తీసుకున్నాను అనమాట. సో నిన్నైతే కర్రీ పప్పు చేసుకున్నాను. సో పప్పు, రైస్, పెరుగు, ఇంకంతే. ఇంకా మార్నింగ్ వచ్చేసి చాయ్ బదులు రాగి జావా, అదే మన భాషలో చెప్పుకుంటే రాగి గంజి. సో ఎండలకాలం కదా, కొంచెం బాడీ కూల్గా ఉంటుంది కదా అని చెప్పేసి రాగి గంజితో అయితే చేస్తున్నాను, అది తాగారనమాట. అండ్ అది ఈరోజు డే 2 ఛాలెంజ్. డే 2లో ఇంకా ఈరోజు కాలేజ్ ఉంది, ఒక పాపను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. ఇంకా నెక్స్ట్ 9 o'clockకి, ఇప్పుడు 15 నిమిషాలు ఉంది. సో 9 o'clockకి మళ్ళీ కాలేజ్కి వెళ్ళి ఆమెను డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేసుకోవాలి. కద్దామా మళ్ళీ వచ్చింది. సో మా ఇంట్లో వంట అయితే యథావిధిగా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో నాకేంటంటే వంట మనిషి రావడం వల్ల నేను కూడా కొంచెం లాభపడతాను. ఎప్పుడన్నా వాళ్ళు చేసుకుంటే కనుక నాకు కూడా ఇస్తారు. ఆ రోజు మనకు ఖర్చు అనేది తగ్గిపోతుంది కాబట్టి. ఓకే, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి ఆదరణ అయితే మీరు చూపిస్తున్నారు. థ్యాంక్స్. మరోసారి కువైట్ శ్రీను వ్లాగ్స్ తరపు నుంచి మీకు అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. సైనింగ్ ఆఫ్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.